ఒక్కరోజు, ఒక గంట నాకు ఒక్క అవకాశం ఇస్తే నేను నా మనసులో ఉన్నవన్నీ చెప్పేసుకోవాలి తేజకి. కనీసం కల్లో అయినా ఒక్కసారి కనపడేది. మా డాడీ తలగోరికి నేను పెట్టుకున్నాను, నేను చేసుకున్నాను. మా డాడీ రండి చెయ్యండి అని అంటే అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా భద్ర, బొమ్మరిల్లు, రెడీ, గణేష్, దుబాయ్ సీను వంటి సినిమాలతో అక్క, వదిన పాత్రలు చేసి తన నటనతో అందరినీ మెప్పించింది సురేఖ వాణి. మొదట ఒక కేబుల్ టీవీలో స్టార్ట్ అయిన సురేఖ కెరియర్ ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చి 50కి పైగా సినిమాల్లో నటించారు. అయితే వరుసగా సినిమాలతో బిజీగా ఉండే సురేఖ ఇప్పుడు సినిమాలకి దూరంగా ఎందుకుంటుందో తెలుసా? న్యూస్ రీడర్గా వచ్చి ఇన్ని కోట్లు ఎలా సంపాదించింది? తన భర్త చావుకు సురేఖనే కారణమా? భర్త అంత్యక్రియలు కూతురితో ఎందుకు చేయించింది? ఆ హీరో సురేఖతో అఫైర్స్ నిజమేనా? 40 ఏళ్లు దాటినా కూడా అలాంటి ఫొటోస్తో ఆన్లైన్లో ఎందుకు రెచ్చిపోతోంది? అసలు సురేఖ సినిమాలు చేయకపోయినా అంత లగ్జరీగా ఎలా ఉంటుంది? కూతురు కోసమే సురేఖ అలా చేయాల్సి వచ్చిందా అనే విషయాల్ని తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సురేఖ వాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో నటించింది. ఏప్రిల్ 29, 1981 పుట్టింది. విజయవాడలో పుట్టి పెరిగిన సురేఖ అల్లారు ముద్దుగా పెరిగింది. తండ్రికి విజయవాడలోని సిటీ కేబుల్ ఉండడంతో తన బాబాయ్ కూడా వీరి కుటుంబంతోనే ఉండేవారు. చిన్నప్పటి నుంచి ముక్కుసూటిగా ఉండడం నేర్చుకున్న సురేఖ వాణి విజయవాడలో చదువుకుంది. ఈ క్రమంలోనే సిటీ కేబుల్ వాళ్ళు కండక్ట్ చేసిన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసింది సురేఖ. అక్కడ బాగా పర్ఫార్మెన్స్ చేయడంతో సురేఖతో యాడ్ షూట్ చేయడం, చిన్న చిన్న ప్రోగ్రామ్స్కి హోస్ట్గా పెట్టడం చేశారు. అలా 14 ఏళ్ల వయసుకే సిటీ కేబుల్లో యాంకర్గా చేయడం స్టార్ట్ చేసింది సురేఖ. ఈ టైంలోనే డైరెక్టర్ సురేష్ తేజ పరిచయం అయ్యారు సురేఖకి. అడపాతడపా సిటీ కేబుల్లో యాంకర్గా చేస్తూనే ఇంటర్ కంప్లీట్ చేసి డిగ్రీ చేయడం కోసం హైదరాబాద్ వచ్చేసింది సురేఖ. ఇక అక్కడ బంధువైన డైరెక్టర్ సంజీవ్ దర్శకత్వం వహించిన ఆర్ నారాయణమూర్తి సినిమాలో యాక్ట్ చేసింది. సురేఖ మొదటిసారిగా సిల్వర్ స్క్రీన్పై ఈ సినిమాలోనే కనిపించింది. ఈ టైంలోనే డైరెక్టర్ సురేష్ తేజ సురేఖను కలవడం, అంతకు ముందున్న పరిచయంతో మాటలు కలపడం మొదలుపెట్టారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సురేఖ ఫ్యామిలీ వారి పెళ్లికి అడ్డు చెప్పకపోయినా సురేష్ తేజ ఫ్యామిలీ మాత్రం ఒప్పుకోలేదు. అయినా పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు సురేష్ తేజ. పెళ్లి తర్వాత మా టీవీలో భర్తతో కలిసే మా టాకీస్, హార్ట్ బీట్ అనే కార్యక్రమాలను, భర్త దర్శకత్వంలో వచ్చిన మొగుడ్స్ పెళ్ళాన్స్ ప్రోగ్రాంకి యాంకర్గాను చేసింది. ఇదిలా ఉంటే పెళ్ళైన తర్వాత కూడా సురేష్ ఫ్యామిలీ సురేఖను యాక్సెప్ట్ చేయలేదు. యాంకరింగ్, యాక్టింగ్ మానేస్తేనే పెళ్లిని అంగీకరిస్తామని సురేష్ తల్లి చెప్పింది. అయితే తన భర్త ఏం చెప్తే అది చేస్తానని తేల్చి చెప్పింది సురేఖ. అయితే సురేఖ వాణి యాక్టింగ్ మానేయడానికి సురేష్ తేజ అస్సలు ఒప్పుకోలేదట. తనకి చాలా టాలెంట్ ఉంది, మంచి నటి అవుతుంది, తనకు కండిషన్స్ పెట్టకండి అని సురేష్ తేజ ఫ్యామిలీకి క్లియర్గా చెప్పేశారు. దీంతో ఫ్యామిలీ దూరం పెట్టేసింది. ఇక ఈ గొడవలు జరుగుతూనే ఉండగా సుప్రీత పుట్టింది. పాప పుట్టిన తర్వాత కూడా సినిమాల్లో యాక్ట్ చేశారు. ఆ అవకాశం కూడా వచ్చింది. 2005లో వచ్చిన సీనుగాడు చిరంజీవి ఫ్యాన్ మూవీలో యాక్ట్ చేసింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు సురేఖకి. స్టాలిన్, భద్ర, బొమ్మరిల్లు, నోట్బుక్, దుబాయ్ సీను, రెడీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, గణేష్, ఓయ్ ఇలా వరుసపెట్టి సినిమాలు చేసింది. దాదాపు 50 సినిమాలకు పైగా నటించింది. భర్తకి డైరెక్టర్గా అవకాశాలు లేక ఇంట్లో ఉండడంతో కుటుంబ బాధ్యతలు తనపైనే వేసుకుంది. తన యాక్టింగ్ చేస్తే వచ్చిన డబ్బులతో ముగ్గురు బతికారు. అంతా హ్యాపీగా ఉందనుకున్న టైంలో సురేష్ తేజకి హెల్త్ డిస్టర్బ్ అయింది. అనారోగ్య సమస్యలతో 2019 మే 6న చనిపోయారు. అయితే సురేష్ చనిపోతే కనీసం పాడ మోసేయడానికి కూడా సురేష్ తేజ ఫ్యామిలీ మెంబర్స్ రాలేదు. అంతేకాకుండా తలకొరివి పెట్టడానికి సైతం ఎవరూ ముందుకు రాకపోవడంతో సురేష్, సురేఖ కుమార్తె సుప్రీతే తలకొరివి పెట్టింది. అయితే అప్పటి నుంచి సురేఖ మీద రూమర్స్ మొదలయ్యాయి. ఆ రూమర్స్ అన్నిటికీ గట్టి కౌంటర్ ఇచ్చింది సురేఖ. సురేష్ తేజ చనిపోవడానికి 10 ఏళ్ల ముందు నుంచే షుగర్ సమస్యతో బాధపడుతున్నారని, తర్వాత 4-5 ఏళ్లకు రక్తం గడ్డకట్టేయడం అంటే బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ప్రారంభమైందని చెప్పారు సురేఖ. ఆ క్లాట్స్ ఎక్కువ అవుతాయనేది ఎవరికీ తెలియదు. ఊపిరితిత్తుల్లో కావచ్చు, బ్రెయిన్లో కావచ్చు బ్లడ్ క్లాట్ అవుతుంది.
తనకి లంగ్స్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయినప్పుడు ట్రీట్మెంట్ చేస్తే సర్దుకుంది. కానీ ఓసారి కాల్లో బ్లడ్ క్లాట్ అయింది. దాంతో కాలి వేళ్లు తీసేయాల్సి వచ్చిందని అప్పుడు పడ్డ బాధనంతా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. చివరికి డయాబెటీస్ వల్లే హార్ట్ అటాక్ వచ్చింది. కానీ అది హార్ట్ అటాక్ అని ఎవరికీ తెలియలేదు. ఆయాసంగా ఉందని చెప్తే తన డ్రైవర్ హాస్పిటల్కి తీసుకెళ్లారని, అప్పుడు తను మార్కెట్కి వెళ్లారని డ్రైవర్ ఫోన్ చేసి విషయం చెప్పడంతో వెంటనే హాస్పిటల్కి వెళ్ళినట్టు సురేఖ అన్నారు. ఆ ఫోన్ వచ్చిన తర్వాత 30 నిమిషాలకే భర్త చనిపోయారని కన్నీళ్లు పెట్టుకున్నారు సురేఖ. డయాబెటీస్ ఉండడంతో తేజకి గుండెలో నొప్పి అయితే తెలియలేదు. సడన్గా హార్ట్ బీట్ ఆగిపోయింది. దేవుడు 1 గంట అవకాశం ఇస్తే తేజతో మనసు విప్పి మాట్లాడాలనుంది. కనీసం కల్లో అయినా తేజ కనిపిస్తే తనతో మాట్లాడాలనుంది. తను క్షమించమని అడగాలనుందని చెప్పుకొచ్చారు సురేఖ. మళ్ళీ పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్ళు అడిగారు. కానీ తనకు రెండో పెళ్లి ఇష్టం లేదని స్పష్టం చేశారు సురేఖ. కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో తను అనవసరంగా ఇరికించారని చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని తలుచుకుంటూ, అప్పుడు నేను మానసికంగా ఎంతో నరకం చూశాను. 1 నెల రోజు డిప్రెషన్లో ఇంట్లోనే ఉండిపోయాను. ముద్ద దిగక ఏడుస్తూ కూర్చుండిపోయా. మీ చెడు తిరుగుల వల్ల ఇదంతా అని నోటికొచ్చింది తిట్టారు. ఇవన్నీ చూసి నేను మానసికంగా ఎంతో కుంగిపోయి అన్నం తినకుండా ఒంటరిగా కూర్చున్న రోజులున్నాయి. వాటన్నిటినీ నా కూతురు సుప్రీత వల్లే ఓవర్కమ్ చేశాను. అంతేకాదు, తనకు 19 ఏళ్లకే డైరెక్టర్ సురేష్ తేజతో పెళ్ళైంది. అప్పుడు పెద్దదానిలా మారిపోయానని, ఇప్పుడు నాకు 40 దాటా అయినా 20 ఏళ్ల పిల్లల నా కూతురితో ఎంజాయ్ చేస్తున్నా. నా భర్త ఉన్నా ఇలాగే ఉండేదాన్ని. మొదట్లో ఈ కామెంట్స్ చూసి భరించలేకపోయాను. తర్వాత వీళ్ళు మారని వదిలేశాను. ప్రతి వాడి నోరు మోయించలేం కదా. నా గురించి వీడియోలు తీస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. సింగిల్ పేరెంట్ని కాబట్టి ఇలాంటి విమర్శలు ఎత్తుపొడుపులు ఎలాగో ఉంటాయి. నాకెవరితోనూ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, అందుకే లగ్జరీగా బతుకుతున్నానని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందులో ఏమాత్రం నిజం లేదు. ఈ మధ్య నా ప్రాపర్టీ కూడా అమ్మేశాను. ఇప్పటి వరకు నాకు సొంత ఇల్లు కూడా లేదు. నేను అమెరికాకి వెళ్తే పారిపోయిందన్నారు. అక్కడికి వెళ్ళొచ్చాక ఈ కామెంట్స్ పట్టించుకోవడం మానేశాను. ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించమని తిరుమల స్వామివారిని కోరుతూ గుండు చేయించుకున్నాను అంటూ కంటతడి పెట్టుకున్నారు సురేఖ. ఇదిలా ఉంటే సురేఖ వాణి కూతురు సుప్రీత మరికొద్ది రోజుల్లో హీరోయిన్గా వెండితెరకు పరిచయం కాబోతోంది. ఇప్పటికే తన డెబ్యూ మూవీ పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అయితే ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.